శ్రీ మహాగణాధిపతయే నమః. జ్యోతిష శాస్త్రంలో రాహుగ్రహం ఇచ్చే ఫలాలు సమగ్రంగా మనకి తెలియాలంటే రాహు అష్టోత్తరాన్ని కూడా మనం పరిశీలించాలి. గ్రహ ప్రభావం ఎలా ఉంటుందో రాహు అష్టోత్తరంలో మనకి అర్థమవుతుంది. ప్రధానంగా ఈ రాహు అష్టోత్తరాన్ని పరిశీలించినప్పుడు మనకి విశేషమైన కొన్ని విషయాలు మనకు తెలుస్తున్నాయి. సమగ్రంగా అన్ని నామాలు చూద్దాము. ఓం రాహవే నమః, రాహుగ్రహానికి నమస్కారము. సైంహికేయాయ నమః, సింహికాసూనుడు అంటే సింహికా పుత్రుడు. విధుంతుదాయ, చంద్రగ్రహాన్ని పట్టి పీడించేవాడు. సురశత్రవే నమః, దేవతలకు శత్రువు. తమసే నమః అని ఒక మంచి మాట చెప్పారు. తమస్సు అంటే చీకటి, అంధకారం వంటివాడు. అంధకారమే రాహువు అనే భావన. ఫణినే నమః, పాము వంటివాడు. ఆయన నడక పాములాగా ఉంటుంది. గార్గ్యాయణాయ నమః, గార్గ్య అనే గోత్రంలో పుట్టినవాడు. సురాగవే నమః, సురులకు నాయకుడు. జీమూత సంకాశాయ నమః, నీలి మేఘం వంటివాడు. చతుర్భుజాయ నమః, 4 చేతులు కలవాడు. ఖడ్గఖేటక ధారిణే నమః, ఖడ్గము డాలు ధరించినవాడు. వరదాయక హస్తాయ నమః, వరాలిచ్చే హస్తం కలవాడు. శూలాయుధాయ నమః, శూలం అనే ఆయుధాన్ని ధరించాడు. మేఘవర్ణాయ నమః, మేఘము వంటి వర్ణము. ఇది విష్ణుమూర్తి యొక్క స్తోత్రంలో కూడా వస్తుంది. మేఘవర్ణం శుభాంగం. కృష్ణధ్వజ పతాకావతే నమః, నల్లని జెండా అలాగే నల్లని పతాకము కలవాడు. దక్షిణాశాముఖ రథాయ నమః, దక్షిణ దిక్కుకు అభిముఖంగా ఉండేవాడు. తీక్ష్ణదంష్ట్రధరాయ నమః, వాడి అయిన కోరలు కలవాడు. రాక్షసులు అని గుర్తుపట్టడానికి ప్రధానంగా పెదాల దగ్గర కోరలు బయటకు వచ్చి ఉంటాయి. శూర్పాకారాసనస్థాయ నమః, చాట ఆకారం గల ఆసనంపై కూర్చున్నవాడు. గోమేదాభరణ ప్రియాయ నమః, గోమేదాభరణములు గోమేద రత్నాభరణాలను ఇష్టపడేవాడు. మాషప్రియాయ నమః, మినుములను ఇష్టపడేవాడు. కశ్యపర్షి నందనాయ నమః, కశ్యప మహర్షి కుమారుడు. భుజగేశ్వరాయ నమః, సర్పాలకు అధిపతి. ఉల్కాపాత జనయే నమః, ఉల్కాపాతం కలిగించేవాడు. శూలినే నమః, శూలం కలవాడు. ఈ శూలి శబ్దం శివుడికి కూడా ఉన్నది. నిధిపాయ నమః, నిధులకు అధిపతి. అంటే జాతకంలో రాహు యొక్క అనుగ్రహం ఉంటే నిధులుంటాయి. కృష్ణ సర్పరాజే నమః, నల్లని సర్పాలకు అధిపతి. విషజ్వలావృతాస్యాయ నమః, విషమనే జ్వాలతో కప్పబడిన ముఖం కలవాడు. ఆయన దర్శనమవుతోందంటే విశ్వజ్వాలలు విషం చుమ్ముతూ ఉంటుంది. అర్ధ శరీరాయ నమః, సగం దేహం మాత్రమే ఉన్నవాడు. ఎందుకంటే సుదర్శన చక్రం చేత శ్రీ మహావిష్ణువు ఖండించారు. జాడ్య సంప్రదాయ నమః, ఈయన అనుకూల స్థానంలో లేకపోతే అజ్ఞానాన్ని ఇస్తాడు. రవీందు భీకరాయ నమః, సూర్యచంద్రులకు భయం కలిగించేవాడు.
ఛాయాస్వరూపిణే నమః. నీడ రూపంలో ఉంటాడు. ఇందాకేమో అంధకారాయ నమః అన్నారు, ఇప్పుడేమో ఛాయాస్వరూపిణి. నీడ కనపడదు, వెలుతురులో నీడ ఉండదు. వెలుతురు లేకపోతే నీడ వస్తుంది. వెలుతురుకి అడ్డుగా ఉన్న ఆ వెలుతురుని ఆపటం ద్వారా ఛాయ ఏర్పడుతుంది. కఠినాంగకాయ నమః. కఠినమైన శరీరం కలవాడు. ద్విషచక్రఛేదకాయ నమః. శత్రువుల సమూహాన్ని నాశనం చేసేవాడు. కరాలాస్యాయ నమః. భయంకరమైన ముఖం గలవాడు. భయంకరాయ నమః. భయాన్ని కలిగించేవాడు. క్రూర కర్మణే నమః. క్రూరమైన పనులు చేసేవాడు. తమో రూపాయ నమః. అంధకార రూపం గలవాడు. మళ్ళీ చెబుతున్నారు, తమోమయ రూపం. తమో రూపాయ నమః. అంధకార రూపం కలవాడు. శ్యామాత్మనే నమః. నల్లని ఆత్మ కలవాడు. నీలలోహితాయ నమః. నీలపు రంగు మరియు ఎరుపు రంగు కలవాడు. కిరీటినే నమః. కిరీటం ధరించినవాడు అంటే ఆయన అనుగ్రహిస్తే మనకి కిరీటం ధరించే అధికారం కూడా ఇస్తాడు ఆయన. నీలవసనాయ నమః. ఎప్పుడు నల్లని వస్త్రాలు వేసుకొని ఉంటాడు ఆయన. శని సామంత వర్త్మగాయ నమః. శనితో సమానమైన మార్గంలో వెళ్ళేవాడు. చండాలాయ నమః. చండాల వర్ణానికి చెందినవాడు. అశ్వర్క్షభవాయ నమః. అశ్విని నక్షత్రంలో పుట్టినవాడు. మేషభవాయ నమః. మేషరాశిలో జన్మించినవాడు. శనివత్ఫలదాయ నమః. శనివలే ఫలితాలనిచ్చేవాడు. శూరాయ నమః. ధైర్యవంతుడు. అపసవ్యగతయే నమః. అపసవ్య దిశలో ప్రయాణించేవాడు. ఉపరాగకరాయ నమః. ఉపరాగం అంటే గ్రహణం, గ్రహణం కలిగించేవాడు. సూర్యహిమాంశుచ్ఛవిహారకాయ నమః. సూర్యచంద్రుల కాంతిని హరించేవాడు. నీలపుష్పవిహారాయ నమః. నల్లని పూలను ఇష్టపడేవాడు. గ్రహశ్రేష్ఠాయ నమః. గ్రహాలలో ఉత్తముడు. అష్టమగ్రహాయ నమః. 8వ గ్రహం. కబంధమాత్రదేహాయ నమః. తలలేని మొండెం మాత్రమే శరీరం కలవాడు. యాతుధాన కులోద్భవాయ నమః. రాక్షస వంశంలో పుట్టినవాడు. గోవిందవరపాత్రాయ నమః. శ్రీకృష్ణుని నుండి వరం పొందినవాడు. దేవజాతి ప్రవిష్టకాయ నమః. దేవజాతిలోకి ప్రవేశించినవాడు. క్రూరాయ నమః. క్రూరుడు. దేవతలలో ఎవరు క్రూరులు ఉండరు, కానీ ఇతను సహజంగా అసురుడవటం వల్ల ఇతనికి క్రూరత్వం ఉన్నది. ఘోరాయ నమః. భయంకరుడు. శనేర్మిత్రాయ నమః. శని యొక్క మిత్రుడు. అగోచరాయ నమః. కంటికి కనిపించనివాడు. అందుకనే చెప్పాడు, ఛాయారూపంలో ఉంటారు, అంధకార రూపంలో ఉంటారు, తమోమయ రూపంలో ఉంటారు. కాబట్టి వెలుతురుంటేనే కన్ను కనపడుతుంది. వెలుతురు లేని చోట ఈయన ఆవరించి ఉంటాడు. అందుకనే అగోచరాయ నమః అన్నారు. మాసే గంగాస్నానదాత్రే నమః. గంగాస్నాన ఫలాన్ని మాసంలో ప్రసాదించేవాడు. స్వగృహే ప్రబలాఢ్యకాయ నమః. తన స్వగృహంలో బలవంతుడు అంటే కన్యారాశి, మిథున రాశి ఇత్యాదులు. సద్గృహే అన్య బలధృతే నమః. మంచి గృహంలో ఇతరుల బలాన్ని ధరిస్తాడు. చతుర్థే మాతృనాశకాయ నమః. 4వ స్థానంలో మాతృనాశనాన్ని సూచిస్తాడు. చంద్రయుక్తే చండాల జన్మ సూచకాయ నమః. చంద్రునితో రాహువు కలిసి ఉంటే జాతకంలో
చండాల జన్మను సూచిస్తాడు, చండాల జన్మ ఫలితాలను ప్రసాదిస్తాడు. జన్మ సింహే నమః, సింహరాశిలో జన్మించినట్టుగా కూడా ఒక నామం కనపడుతుంది. రాజ్యదాత్రే నమః, రాజ్యాన్ని ఇచ్చేవాడు, రాజ్యప్రదాత. మహాకాయాయ నమః, గొప్ప శరీరం కలవాడు. జన్మకర్త్రే నమః, జన్మను కలిగించేవాడు. అసలు జన్మ రావాలంటే రాహు అనుగ్రహం కావాలి అంటోంది శాస్త్రం. విధురిపవే నమః, చంద్రునికి శత్రువు అనగా మనస్సుకి శత్రువు. మత్తకో జ్ఞానదాయ నమః, మనస్సు బుద్ధి ఆత్మశక్తితో తత్వమార్గాన్ని అందించే జ్ఞానదాత. జన్మకన్యా రాజ్యదాత్రే నమః, జన్మకన్యా రాశిలో రాజ్యఫలాన్ని ఇచ్చేవాడు. అంటే కన్యారాశి జన్మస్థానం రాహుకి, కాబట్టి రాజ్య ఫలాన్ని ఇస్తాడు ఆయన. జన్మహానిదాయ నమః, జన్మ లగ్నంలో ఉండే హాని కలిగిస్తాడు. నవమే పితృహంత్రే నమః, 9వ స్థానంలో పితృనాశనాన్ని సూచిస్తాడు. పంచమే శోకదాయ నమః, 5వ స్థానంలో దుఃఖాన్ని కలిగిస్తాడు. ద్యూనే కళత్రహంత్రే నమః, 7వ స్థానంలో కళత్రనాశనం అంటే జీవిత భాగస్వామి యొక్క నాశనాన్ని సూచిస్తాడు. సప్తమే కలహప్రదాయ నమః, జన్మలగ్నాతో 7వ స్థానంలో ఉంటే కలహాన్ని ఇస్తాడు. షష్ఠే విత్తదాత్రే నమః, ఇది చాలా మంచి నామం. 6వ రాశిలో ఉంటే సంపదనిస్తాడు. చతుర్థే వైరదాయకాయ నమః, 4వ స్థానంలో శత్రుత్వాన్ని ఇస్తాడు. నవమే పాపదాత్రే నమః, రాహుర్నవంచ అనే సూత్రం ఉంది బాలారిష్టంలో కూడా. 9వ స్థానంలో కనుక లగ్నాతో రాహు ఉన్నట్టయితే పాపాన్ని ప్రసాదిస్తాడు. దశమే శోకదాయ నమః, కర్మస్థానంలో ఉంటే దుఃఖాన్ని ఇస్తాడు. ఆదౌ యశప్రదాత్రే నమః, మొదట కీర్తినిస్తాడు. అంతే వైరప్రదాయకాయ నమః, చివరికి శత్రుత్వాన్ని ఇస్తాడు. కాలాత్మనే నమః, ఈయనే కాలస్వరూపుడు. గోచరాచారాయ నమః, గోచరంలో సంచరించేవాడు. అంటే గోచారంలో ఎక్కువ ఈయన యొక్క ప్రభావం ఉంటుంది, ఈయన సంచార ప్రభావం. ధనే కకుత్ప్రదాయ నమః, ధనస్థానంలో ఉంటే గొప్పవాడిని చేస్తాడు. పంచమే ధృషణ శృంగదాయ నమః, 5వ స్థానంలో ఉంటే ధైర్యాన్ని ఇస్తాడు మరియు గర్వాన్ని కూడా ఇస్తాడు. స్వర్భానవే నమః, స్వర్భానుడనే పేరు కలవాడు. స్వర అంటే ఆకాశం, ఆకాశంలో ప్రకాశించేవాడు. బలినే నమః, బలవంతుడు. ఇక్కడ స్వర్భానవే అంటే ఆకాశంలో ఎలా ప్రకాశిస్తాడంటే సూర్యకాంతిని తన యొక్క తమోమయ శక్తి చేత ఆపుతూ ఉంటాడు. అందుకని అక్కడ తన యొక్క కాంతి తమస్సు, చీకటి, అంధకారము, దాంతో అడ్డుపడుతూ ఉంటాడు. మహాసౌఖ్యప్రదాయనే నమః, గొప్ప సుఖాన్ని కూడా ఈయన ప్రసాదిస్తాడు అనుకూల స్థానాల్లో, బలంగా ఉచ్చులో ఉన్నప్పుడు, ఇలాంటి సందర్భాల్లో. చంద్రవైరిణే నమః, చంద్రగ్రహానికి శత్రువు. శాశ్వతాయ నమః, సనాతనుడు, శాశ్వతుడు, ఎప్పుడూ ఉంటాడు ఆయన. పాపగ్రహాయ నమః, ఈయన శుభగ్రహమా పాపగ్రహమా అంటే సహజ నైసర్గిక పాపగ్రహం. శాంభవాయ నమః, శుంభుడికి సంబంధించినవాడు, అంటే శివుడికి సంబంధించినవాడు. పూజ్యకాయ నమః, పూజింపదగినవాడు. పాఠీన పూరణాయ నమః, పాఠనం, అధ్యయనం, విద్యా, శిక్షణ ఇత్యాదులను సమగ్రంగా అభ్యాసపూర్వకంగా పూర్తి చేసేవాడు. పైఠీనస కులోద్భవాయ నమః, పైఠీనస వంశంలో పుట్టినవాడు. దీర్ఘకృష్ణాయ నమః, పొడవైన నల్లని దేహం కలవాడు. అశిరసే నమః, తల లేనివాడు. అంటే విష్ణు సుదర్శన చక్రం చేత శిరస్సు ఖండించబడటం వల్ల ఈ అసురుడికి తల దైవత్వాన్ని పొందింది, దేహానికి తల లేకుండా ఉంది. దాన్ని గుర్తు చేస్తున్న నామం.
విష్ణు నేత్రారయే నమః. విష్ణువు యొక్క దృష్టికి, అంటే విష్ణువు కంటికి శత్రువు, అంటే ఇక్కడ దృష్టికి శత్రువు. విష్ణువు కూడా ఆయన యొక్క దృష్టికి అందకుండా ఆయనకు వ్యతిరేకంగా శత్రుత్వంతో ఉంటాడు. అంటే విష్ణువుకి గోచరం కాలేదు ఈయన. సూర్యచంద్రులు చెప్పినప్పుడే రాహుని ఖండించడం జరిగింది. దేవాయ నమః. అమృత పానం వల్ల ఈయనకి దైవత్వం వచ్చింది. దానవాయ నమః. సహజంగా రాక్షసుడు. భక్తరక్షాయ నమః. భక్తులను రక్షించేవాడు. రాహుమూర్తయే నమః. రాహుమూర్తికి నమస్కారం. సర్వాభీష్ట ఫలప్రదాయ నమః. అన్ని కోరికలను నెరవేర్చేవాడు. ఈ విధంగా రాహు అష్టోత్తర శతనామావళిని మనం పరిశీలించినప్పుడు ఆ రాహు యొక్క స్వరూపము, ఆయన స్వభావము, అలాగే ఆయన ఏ రాశిలో ఎటువంటి ఫలితాలను ఇస్తారు, లగ్నాతు ఏ భావంలో ఉంటే ఏ విధమైన ఫలం వస్తుందో మనకి జ్యోతిష శాస్త్ర పరంగానే కాకుండా అష్టోత్తరాన్ని పరిశీలించినప్పుడు కూడా మనకి కొన్ని రహస్యాలు తెలుస్తాయి. ఇది జ్యోతిషానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ప్రధానంగా ఏం చెబుతున్నారంటే విధుంతుదాయ నమః, తమసే నమః, ఫణినే నమః. చంద్రుడిచ్చేటటువంటి ఫలితాలను పీడిస్తూ ఉంటాడు. విధు అంటే చంద్రుడు, తుద అంటే పీడించడం. విధుంతుదాయ నమః. చంద్రుడు ఏమిస్తాడు? మనఃకారకుడు, మానసిక చైతన్యాన్ని ఇస్తాడు. దాన్ని పీడిస్తూ ఉంటాడు ఈయన. అంటే మనోబలాన్ని తగ్గిస్తాడు, ఆశను పెంచుతాడు, దుర్బలత్వాన్ని ఇస్తాడు. ఈ నిరాశ నిస్పృహలకి కూడా కారకుడవుతాడు. ఎందువల్ల అంటే చంద్రుడి యొక్క పాత అంటే నోడు, అసెండింగ్ నోడ్ అంటాం రాహుని, అంటే ఉత్తరపు నోడు. అలాగే తమసే నమః అంటే చీకటి. తమస్సు అంటే చీకటి. తమోమయ మహాభీమ సూర్యచంద్ర విమర్దన. తమోమయ మహాభీముడు ఈయన. తమోమయం చీకటి అంటే అంధకారమే మొత్తం ఆవరించి ఉన్నటువంటి దైవం. అంటే చీకటికి కూడా ఒక శక్తి ఉన్నది, ఒక ప్రభావం ఉన్నది. చీకటిని ఒక రూపంగా చూస్తే ఆయనే రాహువు. ఆ చీకటిని తొలగించే వాళ్ళు ఎవరు? సూర్యచంద్రులు. అంటే చీకటిలో ఎప్పుడైతే సూర్యకిరణం కానీ చంద్రకిరణం కానీ భాసిస్తుందో అక్కడ చీకటి ఉండదు. కాబట్టి ఈ రాహుకి ఎవరు శత్రువులు అంటే సూర్యచంద్రులే ప్రధానంగా. ఎందుకంటే వారి యొక్క వెలుగులో ఈయన మాయమైపోతాడు, ఉండడు. సూర్యచంద్రుల యొక్క కాంతి ఎప్పుడు లేదో అప్పుడు రాహు వచ్చేస్తాడు. అంటే మనలో అజ్ఞానం పెరుగుతోంది అంటే సూర్యచంద్రుల యొక్క ప్రభావం తగ్గుతోంది, రాహు ప్రభావం పెరుగుతోంది అని అర్థం. సూర్యుడంటే ఆత్మకారకుడు, చంద్రుడంటే మనఃకారకుడు. మనోబలం తగ్గుతోంది, అలాగే ఆత్మశక్తి తగ్గుతోంది. అంతర్గతంగా ఉండేది మానసిక శక్తి, మన ప్రవర్తనలో తెలిసేది చైతన్య శక్తి, అదే ఆత్మ. అంతర్గతంగా మనసు ఉంటుంది. ఆ మనస్సులో ఉన్నటువంటి చైతన్యం బయటకు వస్తే అదే సూర్యుడి యొక్క ప్రభావం. కాబట్టి రాహుదోషం ఉన్నప్పుడు రాహుని ధ్యానించడం, సర్పాలని ఆరాధించడం, సూర్యచంద్రుల ఆరాధన చాలా విశిష్టమైనది. మన మానసిక శక్తిని కోల్పోకుండా జాగ్రత్తగా ఉండాలి. మనోబలం సర్వప్రధానము. మనోబలాన్ని తగ్గించే గ్రహంలో రాహు ప్రధానుడు.
మనోబలాన్ని తగ్గించే గ్రహాలలో రాహువు అత్యంత ప్రధానుడు. ఈ విధంగా జ్యోతిష శాస్త్ర అధ్యయన క్రమంలో ఫలితాలను మనం పరిశీలించేటప్పుడు గ్రహాల యొక్క అష్టోత్తరాన్ని మనం చూస్తూ ఆ గ్రహాలు ఇచ్చేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి వాటిని సమన్వయం చేసుకుంటూ ఏ గ్రహమైతే అనుకూలంగా లేదో ఆ గ్రహ అష్టోత్తరాన్ని మనం పారాయణం చేస్తే గ్రహ కవచము, అష్టోత్తరము, విశేషమైన నామాలు వాటిని మనం స్మరించడం ద్వారా, అలాగే ఆ గ్రహాల యొక్క అధిష్టాన దేవతలు ఉంటారు, అధిష్టాన దైవాలు, ఆ అధిష్టాన దేవతల యొక్క స్తోత్రపారాయణం చేసిన గ్రహపీడ తొలగుతుంది. నా పేరు శంకరమంచి రామకృష్ణ శాస్త్రి, హైదరాబాదు. నమస్కారం.